Welcome to the Nabibani Ismail Show. This channel does not promote, support, or encourage hatred, discrimination, harassment, or violence against any individual, group, religion, ethnicity, race, nationality, or community. All content presented on this channel is intended for educational, informational, analytical, and discussion purposes only. Please note that any video clips, images, audio recordings, screenshots, or other media used during this live stream are presented for review, analysis, commentary, criticism, news reporting, and educational purposes. The material is discussed and transformed through opinion, explanation, and analysis, and is not intended to replace the original content. Thank you for joining us. Let's begin. Islam is a religion of peace that we all can learn from. ఇస్లాం సర్వైవ్స్ ఆన్ అఫెన్స్. ఎప్పుడు డిఫెండ్ చేసుకోరు వాళ్ళు, ఇస్లాం గురించి మాట్లాడరు ఎంతసేపు మీ గురించి, మీ స్క్రిప్చర్స్ గురించి, మీ దేవుళ్ళ గురించి. అదే అఫెన్స్ అనేది. అందుకనే మీరు అట్లే అదే వేస్తో మీరు వాళ్ళని డీల్ చేయడమే, వేరే ఆప్షన్ లేదు. మా ఇంటికి రాదు, మేము సేఫ్ గా ఉన్నాము, మే ఇంట్లో కూర్చొని చికెన్ బిర్యానీలు తింటాను అంటే వాళ్ళు వచ్చేంత వరకే. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఊసింది తినాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మీ దగ్గర. ఓకే, ఇస్లాం గురించి తెలుసుకొని వాళ్ళ మీదకి దాడి చేయడం కాదు, మనము తెలుసుకొని వాళ్ళతో జాగ్రత్తగా ఎలా ప్రవర్తించాలని సార్ చెప్తున్నారు. అంతే. ఇప్పుడు ఇస్లాంలో ఒక పెద్ద బొక్క ఉందండి, చాలా 99% జనాలకి తెలియదు ఈ బొక్క ఏంటి అనేది. చాలా మందికి వెస్ట్ లో తెలుసు, మన ఇండియాలో ఐ డౌట్ ఎవరికైనా తెలుసు ఈ బొక్క అనేది. సో అదే ఈరోజు థీమ్. ఈరోజు థంబ్నెయిల్ చూస్తున్నారు కదా, మరియం మేరీ. సో క్రిస్టియన్స్ జాగ్రత్తగా వినండి, క్రిస్టియన్స్ కోసం. ఓకే, ఇప్పుడు మీ సైమా గారు, నాజీర్ ఖాన్ గారు, మీకు క్రిస్టియన్ నాలెడ్జ్ ఎట్లుంది? పర్వాలేదు సార్, గొర్రెల్ని బాగా అటాక్ చేస్తుంటాము అప్పుడప్పుడు. ఓకే, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నేను ఇప్పుడు నా పాయింట్ ప్రూవ్ చేయడానికి క్వశ్చన్లు అడుగుతాను. మీకు తెలిసింది చెప్పండి, తెలియకపోతే ఐ విల్ కవర్ ఇట్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు బేసిక్ ఫౌండేషన్ ఏంటి అంటే, ఇప్పుడు స్టార్టింగ్ అబ్రహాం నుంచి అబ్రహాం కొడుకులు, వాడి కొడుకులు మోసెస్, తర్వాత ఈ మోసెస్ కొడుకులు యాకూబు, జోసఫ్, యాకూబు, దాని తర్వాత సులైమాను, దావూదు, లోతు, దాని తర్వాత జీసస్, దాని తర్వాత ప్రాఫిట్ మొహమ్మద్తో ఎండ్ అవుద్ది. ఇది ప్రాఫెసీ. ప్రాఫిట్లు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, చాలా మంది. సో ఖురాన్ బేసికల్ గా అబ్రహాం నుంచి స్టార్ట్ చేసి ప్రాఫిట్ మొహమ్మద్తో ఎండ్ చేస్తుంది. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుద్ది. ఓకే, అబ్రహాం అట్లా చేసినాడు, అబ్రహాంకి అట్లా చెప్పినాను, దాని తర్వాత వాడి కొడుకు ఇట్లా చెప్పినాను, వాళ్ళ కొడుకు ఇసాకా లేక ఇస్మాయిల్కి ఎట్లా చెప్పినాను, ఇస్మాయిల్ని ఇచ్చేయమని చెప్పినాను. బైబుల్లో చూస్తే మీరు ఏం చెప్తాడు, యెహోవా చెప్తాడు కదా, పోయి సాక్రిఫైస్ చెయ్యి, నా మీద ఒబీడియన్స్ చూపి అని. ఖురాన్లో ఏం చెప్తాడంటే యెహోవా గురించి చెప్పడు. నేను చెప్పినాను అబ్రహాంకి పోయి ఇస్మాయిల్ని సాక్రిఫైస్ చేయమని కల్లో వచ్చి చెప్పినాను. ఇవన్నీ కథలు మారుస్తాడు, క్యారెక్టర్లు మారుస్తారు, ఆ క్యారెక్టరిస్టిక్స్ మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కథలు మారుస్తారు ఇస్లాంలో. ఖురాన్లో ఆ యాక్చువల్ ఒరిజినల్ ట్రెడిషనల్ కథ ఏది ఉందో దాన్ని మార్చేస్తాడు. చాలా కథలు మారి ఉన్నాయి. రెండు పేర్లు కూడా మారుస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ బిబ్లికల్లో, బైబుల్లో, తోరాలో అబ్రహాం ఉంది కదా, ఖురాన్ ఆ పేరుని అరబిక్ చేసి ఇబ్రాహీం అని పిలుస్తుంది. ఓకే, సారా పక్కన వచ్చిన హగర్ అని ఉంది కదా, హగర్, హెచ్ఏజిఆర్. ఈ ఇస్లాం ఏమో అరబిక్ పేరు మార్చేసి ఈడ అబ్రహాం సర్వెంట్ అంటే హజర్ అని పిలుస్తుంది. ఇసాక్ ఉన్నాడు కదా కొడుకు, వాడిని ఈ ఖురాన్ ఇషాక్ అని పిలుస్తుంది. ఇష్మాయిల్ ఉన్నాడు కదా, వాడు ఇస్మాయిల్ అని. జాకోబ్ ఉన్నాడు కదా, ఇజ్రాయెల్ చిల్డ్రన్, ఇంకొక పేరు వాడికి ఇజ్రాయెల్ కదా, వాడిని ఖురాన్ ఏం పిలుస్తుంది, యాకూబ్. జోసఫ్ ని యూసఫ్ అని పిలుస్తుంది, మోసెస్ ని మూసా అని పిలుస్తుంది, ఆరోన్ ని హారూన్ అని పిలుస్తుంది. సో ఈ ఆరోన్ గాడు మనకు కావాల్సిన క్యారెక్టర్. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీకి ఆరోన్ గాడు మనకు కావాల్సిన క్యారెక్టర్. ఇంకొక క్యారెక్టర్ ఉంది, తమ్ముడు కదా. సరే, ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఖురాన్ ఏం చేస్తుంది,
అయ్యే కథలు చెప్పుద్ది ఖురాన్, కాకపోతే కథ మారుస్తుంది. అదే క్యారెక్టర్ని వాడుకుంటుంది, క్యారెక్టర్ పేర్లు మారుస్తుంది, అరబిక్ పేర్లు ఇస్తుంది. లైక్ జీసస్ కి ఈసా, గ్యాబ్రియల్ కి జిబ్రాయిల్, మైకేల్ కి మిఖాయిల్, అట్లా పేర్లు మారుస్తుంది. 3 క్యారెక్టరిస్టిక్స్ కూడా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. డేవిడ్ బైబుల్లో తోరా అని పిలుస్తా. తోరా అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, నేను తోరా అని పిలుస్తా. క్రిస్టియన్స్ కావాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ పిలుచుకోండి, ఐ డోంట్ కేర్. తోరాలో డేవిడ్ కింగ్ గా ప్రాఫిటా సార్? నాజీర్ ఖాన్ గారు, సైమా గారు, మీకు తెలిసి చెప్పండి. డేవిడ్ కింగ్ సార్, అంతే. సోల్మాన్ కింగ్ గా ప్రాఫిటా? కింగే, అంతే. ఇస్లాంలో ఖురాన్ లో డేవిడ్ కింగ్ ప్రాఫిట్ 2, సోలమాను కింగ్ ప్రాఫిట్. లోత్ ఉన్నాడు కదా బైబిల్లో, లోత్ వాడు కింగ్ ప్రాఫిటా తోరాలో? తోరాలో అతను కింగ్ కాదనుకుంటాను సార్, కాకపోతే తన కూతుర్లతో వ్యభిచరించి 2 జాతుల్ని కంటాడు. వాడు రాజా లేకపోతే ఏంటాడు? వాడేంటి, వాడు రాజా? ఏమో సార్, అదైతే పెద్దగా నేను చదువుతుంటాను, తెలియదు. ఓకే, వాడు కింగ్ నాకు తెలిసినంత వరకు. బట్ ఖురాన్ లో వాడు కింగ్ ప్రాఫిట్. ఇంకొక క్యారెక్టర్ చెప్తా. జీసస్ ఉన్నాడు కదా న్యూ టెస్టిమెంట్ బైబుల్లో, జీసస్ లార్డ్, సన్ ఆఫ్ గాడ్. ఖురాన్ లో అదే క్యారెక్టర్ ని ఈసా అని పేరు మార్చి జీసస్ ప్రాఫిట్. ఖురాన్ లో గాడ్ కాదు, సన్ ఆఫ్ గాడ్ కాదు, గాడ్ కాదు. ఓకే, జస్ట్ మూసస్ ఎట్లో, డేవిడ్ ఎట్లో, సులమాన్ ఎట్లో, లోత్ ఎట్లో, వీళ్ళందరూ ఉన్నారు కదా ప్రాఫిట్లు. అబ్రహాం ఎట్లో, ఇషాక్ ఎట్లో, ఇస్మాయిల్ ఎట్లో, అంతే వాడు జీసస్ కూడా అంతే. ఏమి తేడాల, నో మోర్ నో లెస్. ఓకే, సో ఇప్పుడు నేను 3 పాయింట్లు చెప్పినా. 1, స్టోరీలు మారుతాయి ఖురాన్లో. 2, ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టినండి నాజీర్ ఖాన్ గారు, ఒక్క నిమిషం. స్టోరీలు మారుతుంది, అప్పుడు దాకా తెలిసిన స్టోరీని ఖురాన్ స్టోరీ మార్చేస్తుంది. క్యారెక్టర్ పేరు మారుస్తుంది ఖురాను. ఓకే, మోసస్ని మూసా, ఆరోన్ని హారూన్ అని. 3 క్యారెక్టరిస్టిక్స్ కూడా మారుతుంది. అంటే అక్కడ సురేష్ బాబు గారు ప్రూవ్ చేయండి సార్ అన్న. ఏం ప్రూవ్ చేయాలండి? ఓకే, నేను అనుకున్నది ప్రూవ్ చేస్తాను, తర్వాత మీరు అడిగింది కూడా ప్రూవ్ చేస్తాను కావాలంటే. క్యారెక్టరిస్టిక్స్ కూడా మారుస్తుంది. సో ఈ 3 పాయింట్లు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఖురాన్లో ఉన్న 3 క్యారెక్టర్లు ఇస్తాను, దాని గురించి క్వశ్చన్లు అడుగుతాను. ఉండండి. ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ షేర్ చేస్తాను. ఇదిగోండి సార్, నా నోట్ ప్యాడ్ అవ్వబడుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ నేను పేర్లు, బిబ్లికల్ పేరు, దాని ఖురాన్ పేరు ఇస్తాను ఫస్ట్. మీకు అది ఇచ్చేసుకోండి. ఆరోన్ ఉంది కదా, AARON. ఓకే, అదే క్యారెక్టరు ఎవరని చెప్పొద్దు, ఇప్పుడు చెప్తాను. నాకు అదే క్యారెక్టరు ఖురాన్లో హారూన్ అని పిలుస్తుంది. ఓకే, హారూన్ ఇన్ తోరా, హారూన్ ఇన్ ఖురాన్. ఖురాన్ అంటారు, ఇది ఖురాన్, ఇది బ్రేక్ చేసి పిలుస్తారు ఖురాన్. ఓకే, ఇంకొకటి అమ్రాన్ అని ఉంది కదా తోరాలో, అమ్రాన్, దాన్ని ఇమ్రాన్ అని పిలుస్తుంది ఖురాన్, ఇమ్రాన్. ఓకే, నా ఇప్పుడు చెప్పండి సార్, మోసస్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, మోసస్ కి ఆరుని ఏమవుతాడు? నాజీర్ ఖాన్ గారు, సోదరుడు అవుతాడు సార్, సోదరుడు. ఆరోన్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ మోసస్ కదా. ఇమ్రాన్ ఏమవుతాడు? అమ్రాన్ ఏమవుతాడు? అమ్రాన్ తెలియదు సార్. అమ్రాన్ అంటే బ్రదరే కదా సార్. ఇక్కడ అమ్రాన్ రెండు ఒకటే అనుకుంటా. వాళ్ళ నాయన సార్. అమ్రాన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్
మోసెస్ మోసే అండ్ ఆరోన్. ఓకే, సో అమ్రాన్ నాయన, వాళ్ళకి 2 కొడుకులు మోసెస్, ఆరోన్. ఓకే, వీళ్ళిద్దరు అన్నదమ్ములు మోసెస్, ఆరోన్. ఓకే, నౌ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కీ ఇక్కడ మోసెస్, సారీ ఇక్కడ ఆరోన్ క్యారెక్టర్, కీ క్యారెక్టర్స్ చెప్తున్నా ఇప్పుడు మీకు. ఇది గుర్తుపెట్టుకోండి, నేను ఖురాన్ వర్స్ చూపిస్తా. ఆరోన్ సేమ్ యాజ్ హారూన్. ఓకే, రెండో క్యారెక్టర్ వచ్చి క్రిస్టియానిటీలో మోసెస్ మోసెస్ మూసా ఇస్లాంలో. ఎస్, సేమ్ మోసెస్. తోరా ఈక్వల్ టు మూసా ఖురాన్లో సేమ్ ఒకటే, అది క్యారెక్టర్ ఒకటే. ఓకే, సో కీ క్యారెక్టర్స్ మనకి ఎవరు? 1 ఆరును, 2 ఇమ్రాన్. ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఇమ్రాన్ అంటే అమ్రాన్, తోరాలో అమ్రాను, ఖురాన్లో ఇమ్రాన్. ఓకే, నా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖురాన్లో జీసస్ అమ్మ పేరు మరియం. ఓకే, అందరూ ఏం బిలీవ్ చేస్తారంటే మరియం ఈజ్ నథింగ్ బట్ మేరీ ఆఫ్ న్యూ బైబుల్ అని చెప్తారు, అని బిలీవ్ చేస్తారు. అవునా కాదా అనేది క్వశ్చన్ మార్క్, ఇది డైలమా. నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్? మరియము, ఖురాన్లో అవుపించే మరియము జీసస్ నా అమ్మ వర్జిన్ మేరీనా కాదా? ఇది క్వశ్చన్ మార్క్, ఇది నా క్వశ్చన్. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు ఇది ఆపేసి స్టాప్ స్క్రీన్, నేను ఇప్పుడు ఖురాన్ వర్స్ చూపిస్తాను మీకు. షేర్ స్క్రీన్, విండోస్. ఇనే వాళ్ళు చాలా హ్యావ్ టు పే అటెన్షన్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏమి వర్స్ చాప్టర్ పేరేంటండి? నాసిర్ ఖాన్ గారు, సైమా గారు ఒకరు చెప్పండి. చాప్టర్ పేరు సూరా మరియం. ఓకే, సూరా మరియం. ఓకే, ఇక్కడ ఏం తెలుస్తుంది? ఇక్కడ టాపిక్ ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, ఈ ముందు వర్స్ ఏం చెప్తుంది? షీ వెంట్ బ్యాక్ టు హర్ పీపుల్ క్యారింగ్ హర్ చైల్డ్. ఎవరు చైల్డ్ ఎవరంటే ఇక్కడ ఈసా, జీసస్. అండ్ దే సెడ్, మేరీ యూ హ్యావ్ డన్ సంథింగ్ టెరబుల్. ఇక్కడ ఎవరి గురించి జరుగుతుంది? మేరీ. అరబిక్ లో ఏముందో చూడండి. ఇక్కడ అరబిక్ లో ఏమని పిలుస్తా ఉన్నాడు? నేను సౌండ్ ఓకే, సౌండ్ రాదు, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, సౌండ్ రాదు, నేను ఇచ్చి క్లీన్ చేసుకుంటాను. ఈ వర్స్ చూడండి, ఇక్కడ అరబిక్ లో, ఇక్కడ ఇంగ్లీష్ లో మేరీ అన్నాడు, అరబిక్ లో ఏముంది? యా మరియము. యా అంటే ఓ మరియం. ఓకే, ఇందాక క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోండి, మరియం అని ఉంది అరబిక్ లో, ఇంగ్లీష్ లో మేరీ అని రాసినాడు. ఇప్పుడు మరియం అంటే నిజంగా జీసస్ అమ్మ. సో ఇక్కడ ఏమని చెప్పు, ఇక్కడ మరియము అని వాడుతా ఉన్నాడు అరబిక్ లో. ఓకే, సో ఇక్కడ మరియం గురించి డిస్కషన్ జరుగుతాం. నెక్స్ట్ వర్షన్ లో ఏమంది? సిస్టర్ ఆఫ్ ఆరోన్. సిస్టర్ ఆఫ్ ఆరోన్. ఆరోన్ ఎవరు మన క్యారెక్టర్ లో? మళ్ళా నా నోట్ ప్యాడ్ ఇస్తా ఉండండి. ఇగో సిస్టర్ ఆఫ్ ఆరోన్. ఈ నోట్ ప్యాడ్ అవపడుతుందని అది సిస్టర్ ఆఫ్ ఆరోన్ అని పిలిచినాడు ఖురాన్ లో. సిస్టర్ ఆఫ్ ఆరోన్ అంటే ఎవరు ఇక్కడ? మోసే చెల్లెలు అవుతుంది. మోసెస్ చెల్లెలు అవుతుందా? సిస్టర్ ఆఫ్ ఆరోన్ అంటే మోసెస్ చెల్లెలు. ఓకే, అదా ఖురాను మోసెస్ కి ఆరోన్ కి చెల్లెలు అని పిలుస్తా ఉంది ఏంటి? జీసస్ కి మోసెస్ ఆరోన్ చెల్లెలకి ఏం సంబంధం? అసలు ఆరోన్ కి మోసెస్ కి చెల్లెలు ఉందా? అక్కడ ఈ థాట్ అట్లే మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఆన్సర్ చేయొద్దు, ఇంకొకటి చూపిస్తా వర్స్. ఇప్పుడు ఆన్సర్ చేయొద్దు. ఓకే, మైండ్ లో పెట్టుకోండి ఇప్పుడు అడిగే క్వశ్చన్. నెక్స్ట్
షేర్ స్క్రీన్, షేర్. ఇక్కడ చూడండి, ఇది కాదు, తప్పు చూపించిన, ఇది కాదు, ఒక్క నిమిషం. ఇది నేను చూపించాలనుకుంది. సిస్టర్ ఆఫ్ ఆరోన్. ఇప్పుడు ఇది చూడండి, షేర్ స్క్రీన్. ఇప్పుడు ఇది చూడండి, ఇది సూరా 66 అత్-తహ్రీమ్. ఇక్కడ మేరీ గురించి మాట్లాడుతా ఉంది. ఇక్కడ ఏమని పిలిచినాడు చదవండి ఎవరైనా. And Mary, daughter of Imran, she guarded her chastity. So we ఇజ్జాల్ మన డాటర్ ఆఫ్ ఇమ్రాన్ అని చెప్పింది. మోషే చెల్లిన ఇక్కడ అరబిక్ ఇమ్రాన్ కొడుకు మోషే. అంతే, ఓకే, సరిపోయింది సార్. కదా ఇక్కడ చూడండి, అరబిక్ లో చూడండి, ఇక్కడ ఏమని పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ మేరీ అని రాసినాడు ఇంగ్లీష్ లో. వీళ్ళంతా ట్రాన్స్లేటర్స్ క్రిమినల్స్ వీళ్ళు. అరబిక్ లో ఏం రాసినాడు వినండి. మీకు సౌండ్ వచ్చిందా లేదా చెప్పండి. సౌండ్ వచ్చిందా? మరియమా అని వచ్చింది. మళ్ళా ప్లే చేస్తుంది. సో ఇక్కడ అండ్ మరియం అని పిలుస్తా ఉన్నాడు. అండ్ మరియం ఇబ్నతా అండ్ ద డాటర్ ఆఫ్ ఇమ్రాన్. డాటర్ ఆఫ్ హూ? ఇమ్రాన్. నా అంటే ఆఫ్, ఇమ్రాన్, డాటర్ ఆఫ్ ఇమ్రాన్. ఓకే, డాటర్ ఆఫ్ ఇమ్రాన్ అంటాడు. సరే, ఇది ఆపి మళ్ళీ నోట్ ప్యాడ్కి వెళ్తా ఉండండి. రెండు పక్కన షేర్ చేస్తుంటే బాగున్నా. ఐ డోంట్ నో హౌ టు షేర్. ఎనీవే, ఇప్పుడు షేర్ స్క్రీన్, విండో, దిస్ థింగ్. సో నేను చూపించిన 2 వర్సులో ఏమని చెప్తుంది? ఆ 2 వర్సు, ఒకటేమో డాటర్ ఆఫ్ ఇమ్రాన్ అని పిలిచిందా, అంటే అమ్రాన్, ఎస్. ఇంకొకటేమో సిస్టర్ ఆఫ్ ఆరూన్ అని పిలిచిందా, ఓకే. అంటే ఖురాన్ 2 వర్సుల ప్రకారం మరియం ఈజ్ ద డాటర్ ఆఫ్, నేను ఇమ్రాన్ కూతురు, ఆరోన్ చెల్లెలు. ఇమ్రాన్ కూతురు, అరోన్ చెల్లెలు. అహరోను అంటారు బైబిల్లో కదా. మరియం ఈజ్ ద డాటర్. ఇప్పుడు బిబ్లికల్ లో రాయాలా అంటే మరియం ఈజ్ ద డాటర్ ఆఫ్ అమ్రాన్. సార్ ఓఎస్ఆర్ వచ్చింది, డాటర్ ఆఫ్ కాకుండా ఓఎస్ఆర్ వచ్చింది, డాటర్ ఆఫ్ అని ఇక్కడ కరెక్ట్ చేస్తాను. ఆఫ్ సిస్టర్ ఆఫ్ ఆరోన్. ఓకే, సో ఇది అరబిక్ లో ఆరోన్ వచ్చి ఆరోన్, ఓకే, డాటర్ ఆఫ్ ఇమ్రాన్. ఓకే, ఇది ఖురానిక్ స్టేట్మెంట్ కదా. మరియం ఈజ్ ద డాటర్ ఆఫ్ ఇమ్రాన్ అండ్ సిస్టర్ ఆఫ్ హారూన్. ఇక్కడ బిబ్లికల్ ప్రకారం మరియం ఈజ్ ద డాటర్ ఆఫ్ అమ్రాన్ అండ్ సిస్టర్ ఆఫ్ హారూన్. నౌ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఖురాను ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతా ఉంది. ఏంటి? మరియము, మోసెస్ చెల్లెలు మరియం గురించి మాట్లాడుతా ఉంది ఖురాను. అక్కడ దాకా క్లియర్ కదా? ఓకే సార్, అక్కడ దాకా క్లియర్. నౌ ఇప్పుడు ఖురాన్ లో చూస్తే ఖురాను ఇంకో విషయం కూడా చెప్తా ఉంది. ఏమని? ఈ జీసస్ అమ్మ ఈమె మరియం ఖురాన్ ప్రకారం. ఓకే, ఖురాన్ ప్రకారం ఈమె జీసస్ అమ్మ. బట్ నిజంగా జీసస్ అమ్మ మరియమ్మ? ఏ ఊర్లో మరియమ్మ? ఓకే, నా ఇంకో విషయం చూపిస్తానండి మీకు తోరాలో వాళ్ళ చెల్లి గురించి ఏమైనా చెప్పుందా? మీకు తెలుసా అండి ఇద్దరులో ఎవరికైనా? లేదు సార్, దాని గురించి అయితే లేదు. తోరాలో ఇమ్రాను కూతురు మోసస్ చెల్లెల గురించి ఏమైనా చెప్పుందా? సార్ లేదని అనుకుంటా. తోరా అంటే వాళ్ళ ఓల్డ్ టెస్టిమెంట్ లో అయితే అది లేదు. అసలు
మేరీ వచ్చే సమయానికి మోషేను వీళ్ళందరూ ఎలీషా ఇంకా చాలా మంది ప్రవక్తలు వెళ్ళిపోతారు. చాలా స్పేస్ కాలఘట్టం తేడా ఉంటుంది. సార్ ఇప్పుడు మనం మాట్లాడేది మేరీ జీసస్ అమ్మ గురించి కాదు. ఖురాన్ ఇప్పుడు దాకా మీకు 2 వర్షాలు చూపించింది ఏంది, మాట్లాడేది ఆరోన్ చెల్లెల గురించి, ఇమ్రాన్ కూతురు గురించి మాట్లాడింది ఖురాన్. అది తోరాలోనే ఉంటుంది. తోరాలో ఓకే, ఇప్పుడు నేను చూపిస్తానండి. ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టుకోండి. నేను చూపిస్తానండి. ఇది చూడండి, ఇది ఎక్సోడస్ 15:20. ఓకే, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ ఇది ఎక్సోడస్ 15:20. ఇక్కడ ఏం రాస్తుంది? మరియం ద ప్రాఫిట్ ఆమె, అరోన్ సిస్టర్, రైట్? ఆరున్ సిస్టర్. సో తోరాలో ఈ మరియం క్యారెక్టర్ ఉంది, ఆరోన్ సిస్టరే ఆమె. ఓకే, తోరాలో మోసెస్ కి ఆరోన్ కి సిస్టర్ ఒక ఆమె ఉంది, ఆమె మరియం, MARIAM. ఓకే, సో ఖురాన్ ఈ మరియం గురించి మాట్లాడుతూ ఉంది, జీసస్ అమ్మ మేరీ గురించి కాదు. ఇంకొక ఎవిడెన్స్ ఇస్తారండి. ఇక్కడ చూడండి, చూడండి అమ్రాన్, ఒక్క నిమిషం మ్యూట్, సాయిమ్మ గారు మ్యూట్. ఓకే, ఇక్కడ చూడండి, అమ్రాన్ మ్యారీడ్ హిస్ ఫాదర్ సిస్టర్ జోకబెత్. ఓకే, హూ బోర్ హిమ్ ఆరోన్ అండ్ మోసెస్. సో ఆరోను మోసెస్ ఇమ్రాను అన్నదమ్ములు. ఓకే, తర్వాత దీన్ని యాడ్ చేయండి ఇక్కడ. నౌ అమ్రాన్ టుక్ ఫర్ హిమ్సెల్ఫ్ హిస్ ఫాదర్ సిస్టర్ యాజ్ వైఫ్ అండ్ షీ బోర్ హిమ్ ఆరోన్ అండ్ మోసెస్. ఓకే, ఆరోను మోసెస్ ఈ అమ్రాన్ కొడుకులు. సో ఇక్కడ ప్రూవ్ అయిపోయింది, జోకబెద్ వచ్చి అమ్మ, అమ్రాన్ నాయన, ఇద్దరు అన్నదమ్ములు ఆరోన్ మోసెస్. ఓకే, వీళ్ళిద్దరికి చెల్లెలు ఈమె మరియం. ఇదిగో ఇక్కడ మరియం, ఆరోన్ సిస్టర్. ఓకే, సో ఇప్పుడు తోరాలో మరియం ఎవరో ప్రూవ్ అయిపోయింది కదా. ఆరోన్ చెల్లెలు, మోసెస్ చెల్లెలు, అమ్రాన్ కూతురు. ఇప్పుడు డైలమా ఏంటి అంటే, నా నోట్ ప్యాడ్ రాశాను రండి. ఇప్పుడు డైలమా ఏంటి అంటే, టైం, మీరు యూ హ్యావ్ టు పే అటెన్షన్ ఆన్ ద టైమ్ స్పాన్. ఇప్పుడు ఈ పాయింట్ ప్రూవ్ అయిపోయిందా, మరియం ఇస్ ద డాటర్ ఆఫ్ ఇమ్రాన్ అండ్ సిస్టర్ ఆఫ్ హారూన్. ఇది ఖురాన్లో ఉంది. ఓకే, సేమ్ ఎగ్జాక్ట్ క్యారెక్టర్ తోరాలో ఉంది, సేమ్. ఆ మరియమే డాటర్ ఆఫ్ అమ్రాన్ is nothing but Imran in Quran. Sister of Aaron nothing but Harun in Quran. సో ఖురాన్ మాట్లాడే క్యారెక్టర్ తోరాలో ఉంది, ఖురాన్ ఈ క్యారెక్టర్ గురించే మాట్లాడుతూ ఉంది. మరి టైం లైన్ చూడండి, వీళ్ళిద్దరు మోసెస్, ఆరోను, అమ్రాను చనిపోయి 1500 years at most, let's say 1000 years before Jesus. Okay, now ఈ ఖురాన్ రాసింది ఇప్పుడు అట్లీస్ట్ 2500 years ఆఫ్టర్ మోసెస్ డెత్ కదా. ఇప్పుడు ఈ ఖురాను జీసస్ గురించి, జీసస్ వాళ్ళ అమ్మ గురించి రాస్తా ఉంది. మరి వాళ్ళ అమ్మ పేరు మరియం, ఎప్పుడో 2500 సంవత్సరాలు చచ్చిపోయిన ఆమెను తీసుకొచ్చి అమ్మని చేసినారేం జీసస్కి? ఇదండి క్వశ్చన్, ఇది క్వశ్చన్. ఎప్పుడో 2500 కిందట చచ్చిపోయిన మరియంని తీసుకొచ్చి 700 సంవత్సరాలు ప్రాఫిట్ మొహమ్మద్కి. చెప్పండి సాయిమ గారు. రెండో రాకడండి, మీకు అర్థం కాదు. కాదు, ఇది వెరీ టెక్నికల్. జస్ట్ నో ఇది వెరీ సీరియస్ ఇదండి. ఒక్క ఇట్స్ నాట్ అబౌట్, ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ జోక్స్ అవుట్ ఆఫ్ ఇట్. చెప్పండి
సార్ తోరాకి చెప్పండి ఖురాన్‌కి చెప్పండి ఇట్లా లింక్ పెట్టేస్తే న్యూ టెస్టిమెంట్ ఎగిరిపోతుంది. ఇది ఖురాను వచ్చిందే ఆ కాన్సెప్ట్ అండి. ఆ రెండింటిని నల్లిఫై చేయడానికి ఖురాన్ వచ్చింది. ఖురాన్ ఏం చెప్పుద్దంటే అంటే మధ్యలో ఈ న్యూ టెస్టిమెంట్ అంటే జీసస్ దేవుడు అని రాసుకున్న ఇలా పుస్తకం ఎగిరిపోతుంది. తోరా కూడా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఈ ఖురాన్ ఏం చెప్పుద్దంటే అబ్రహాంతో మాట్లాడింది అల్లా యెహోవా కాదు. అబ్రహాం మీరు రాసుకున్నట్టు అది చేసినాడు ఇది చేసినాడు. అబ్రహాం ఎవరిని సాక్రిఫైస్ చేస్తా అనింది? ఇషాకును కదా సాక్రిఫైస్ చేస్తామని వెళ్ళింది, ఇసాక్ కదా తోరాలో ప్రకారం. ఖురాన్ ఏం చెప్పుద్ది అంటే సాక్రిఫైస్ చేయడానికి పోయింది ఇష్మాయిల్ ని, ఇసాకును కాదు అని ఖురాన్ చెప్పుద్ది. తోరా అబద్ధం చెప్పుంది. నేను కరెక్ట్ గా చెప్తున్నాను. ఖురాన్ వచ్చిందే తోరాని బైబుల్ని నలిఫై చేసి వాళ్ళ స్టోరీలన్నిటిని నలిఫై చేసి వాళ్ళన్ని అబద్ధాలు, వాళ్ళు ఒకటి కరెక్ట్ కాదు, వాళ్ళ బుక్స్ కరప్టెడ్ అని ఖురాన్ స్వయాన చెప్పుద్ది. వాళ్ళ ఇద్దరిని నలిఫై చేయడానికి, ఆ బుక్స్ ని నలిఫై చేయడానికి, వాళ్ళ స్టోరీస్ ని నలిఫై చేయడానికి, వాళ్ళ దేవుణ్ణి నలిఫై చేయడానికి, వాళ్ళ రిలీజన్ వాళ్ళ కోమ్ని నలిఫై చేయడానికే వచ్చింది ఖురాన్. ఇది మైండ్ లో పెట్టుకోండి. అది 2500 సంవత్సరాల తర్వాత 3500 అబ్రహాం పుట్టి 3500 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు అయింది అప్పటికి. ఆ తర్వాత వచ్చింది. నాకు అర్థమైంది. అంటే వీళ్ళు ఎంత ప్లానింగ్ లో ఉన్నారనేది. అన్నిటిని నలిఫై చేసి ఇప్పుడు అల్లా ఒకటే, ఇస్లాం ఒకటే, ఎవ్రీథింగ్, జూస్ గాన్, క్రిస్టియానిటీ గాన్, యెహోవా గాన్, తోరా బుక్ గాన్, తాల్మూద్ గాన్, బైబుల్ గాన్, ఆల్ 66 72 books గాన్, ఎవ్రీథింగ్ కరప్టెడ్, ఎవ్రీథింగ్ రాంగ్, ఓన్లీ ఐ ఆమ్ రైట్. అదే కాన్సెప్ట్ ఖురాన్. మీరు చెప్పేది ప్రపంచం అంతా రాంగ్, ఐఎమ్ రైట్, నా దగ్గర నేనేం రాసినా అదే రైట్, మీరు చెప్పినవి అన్ని రాంగ్. సో మీ స్టోరీలు ఏమైనా ఉన్నాయి, నేను చెప్పిందే రైట్. సో ఇక్కడ మన కాన్సెప్ట్కి వస్తాం రండి. ఖురాను మరియమ్ము చనిపోయిన 2500 సంవత్సరాలు మినిమం, అట్లీస్ట్ 2500 years తర్వాత అప్పుడు చనిపోయిన మరియమ్ముని తీసుకొచ్చి జీసస్ కి ప్రాఫిట్ కి అట్మోస్ట్ 700 years డిఫరెన్స్. 700 years ముందు పుట్టిన జీసస్ కి అమ్మని తీసుకొచ్చి పెట్టినాడు. ఎప్పుడో 2500 చచ్చిపోయిన మరియమ్మని తీసుకొచ్చి అమ్మని చేసినాడు. ఇది క్వశ్చన్. ఎట్లా? ఇప్పుడు బైబుల్లో మేరీ ఉంది కదా, వర్జిన్. అవును సార్, అవును. బైబుల్లో వర్జిన్ మేరీ ఉంది కదా, జీసస్ అమ్మ. ఆ వర్జిన్ మేరీకి అన్న తమ్ములు గాని వాళ్ళ నాయన పేరు గాని ఎక్కడైనా బైబిల్లో ఉందా? బైబుల్లో, తోరాలో కాదు, బైబుల్లో ఉందా? బై మిస్టేక్ కూడా ఉండదు. జీసస్ అమ్మ మేరీకి లేదు సార్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కన్యక గర్భాన ఒక జన్మిస్తాడని ఒక ప్రవచనం ఉంటుంది, కానీ అది యేసుకు ఆపాదించాలా వద్దా అనేది అక్కడ చాలా కాంట్రడక్షన్స్ ఉంటాయి. అది కాదు నేను అక్కడ చెప్పిండే ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను చెప్పేది జీసస్ పక్కన పెట్టండి. మేరీకి, వర్జిన్ మేరీకి అన్నదమ్ముల గురించి వాళ్ళ పేర్లు ఏంటి అని ఉందా బైబుల్లో? లేదనుకుంటాను సార్. బైబిల్లో ఎక్కడ లేదు. ఆ వర్జిన్ మేరీ నాయన పేరు ఏందో తెలుసా బైబుల్ మొత్తానికి? తెలియదు సార్. నేను చాలా సార్లు చదివాను కానీ అంత శ్రద్ధగా చదవలేదు. లేదు. ఫాదర్ అని ఉండుండొచ్చు కానీ వాళ్ళ పేర్లు లేదు, బైబుల్ మొత్తం లేదు. సో బైబుల్లోనే వాళ్ళ అన్నదమ్ముల పేర్లు, వాళ్ళ నాయన పేర్లు లేనప్పుడు ఖురాన్ తీసుకొచ్చి బైబుల్ మేరీ గురించి చెప్తున్నట్టు లేదు. ఖురాన్ మాట్లాడేది తోరాలో 2500 సంవత్సరాల కిందట ఆరోన్ చెల్లెలు అమ్రాన్ కూతురు గురించి మాట్లాడుతూ ఉంది. అప్పుడు చనిపోయిన క్యారెక్టర్ ని తీసుకొచ్చి 700 years ముందు పుట్టిన జీసస్ కి అమ్మని చేసేసింది. సో వర్జిన్ మేరీ మిస్సింగ్, ఖురాన్ లో మిస్సింగ్. వర్జిన్ మేరీ మిస్సింగ్, జీసస్ ఎగ్జిస్టింగ్. జీసస్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఎప్పుడో 2500 సంవత్సరాల కింద చచ్చిపోయిన ఆమె అమ్మని చేసింది ఖురాన్. వర్జిన్ మేరీ మిస్సింగ్ ఖురాన్ లో. ఓకే, సార్ ఇంకొక డైలమా కూడా అడగచ్చా? డౌట్ అడగండి. సార్ ఇక్కడ ఖురాన్ ప్రకారము అంటే శిలువ శిక్ష వేసింది అసలైన యేసు కాదు, అసలైన యేసు ప్రవక్తని అల్లా పంపించినాడు, పైకి తీసుకెళ్లిపోయాడు అని చెప్తారట. ఎస్, అది కరెక్ట్. అది అల్లా ఏం చెప్తాడంటే ఖురాన్ లో వర్స్లోనే చెప్తాడు, వాళ్ళందరూ క్రూసిఫై చేసినారు అని అనుకుంటారు, కానీ అసలు నిజం ఏంటి అంటే ఇది ఖురాన్ లోనే చెప్పినాడు. అసలు నిజం ఏంటంటే నేను
జీసస్ ని నా దగ్గరికి పైకి పిలిపించుకొని వేరే డమ్మీ జీసస్ ని పెట్టినాను. నేను వాళ్ళందరూ నన్ను మోసం చేస్తాం అనుకుంటే నేను మోసగాళ్ళ సినిమాలో ఒకటి కృష్ణాది మోసగాళ్ళకే మోసగాడిని, బెస్ట్ మోసగాడిని అని చెప్తాడు ఖురాన్లో. మాకరీన్ పదం మాకరీన్ అన్నా. ఇది ఉంటా చూడ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ ని చంపాలన్న పగతో చంద్రముఖి ఉంటే డమ్మి రజనీకాంత్ ని పెడతారు. అది కరెక్టే, అట్లే చెప్తాడు ఖురాన్ లో. బట్ అది బియాండ్ మన టాపిక్ డివేట్ అవుతుంది. మన టాపిక్ లోకి వస్తాం రండి. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? ఇప్పుడు ఎక్కడో ఉన్న మరియంని తీసుకొచ్చి జీసస్ ని అమ్మని చేసినావు, జీసస్ అమ్మకి ఆ మరియంకి సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు నేను ఒక వర్స్ చూపిస్తానండి. అని చెప్పి ప్రాఫిట్ ని అక్కడున్న జ్యూస్ క్రిస్టియన్స్ అడుగుతారు, ఏంది ఇట్లా చేసినావు, ఏమన్నా తెలివి ఉందా, ఎవరినో తీసుకొచ్చి నీ వర్సే తప్పు అని చెప్తారు వాళ్ళు. చదవండి ఇక్కడ ఏం చెప్పుద్ది. ఈడు ముగీరా బి సుబా అనేవాడు రిపోర్ట్ చేస్తా ఉన్నాడు. వెన్ ఐ కేమ్ టు నిజ్రాన్ అనేది ఒక ప్లేస్. దే అంటే ఎవరు? క్రిస్టియన్స్ ఆఫ్ నిజ్రా. ఆస్క్ మీ యు రెడ్ ఓ సిస్టర్ ఆఫ్ హారూన్. ఏంటది? ఇది చూసారా వర్స్? ఓ సిస్టర్ ఆఫ్ హారూన్. వాడు అడుగుతాడు, నువ్వు ఇది చదివావా? దట్ ఈస్ హజ్రత్ మరియం. ఇది హజ్రత్ అంటే ప్రాఫిట్. హజ్రత్ అంటే ప్రాఫిట్ మరియం. ఇక్కడ ఉంది చూసారా? మరియం ద ప్రాఫిటస్. తోరాలో మోసస్ ప్రాఫిట్, ఆరును ప్రాఫిట్, మరియం కూడా ప్రాఫిటస్. ఓకే, తోరాలో. సో వీడు అడుగుతా ఉన్నాడు, ఒరే నువ్వు ఈ వర్స్ చదివినావా? ఓ సిస్టర్ ఆఫ్ హారూన్. ఆమె ఎవరు? హజ్రత్ మరియం అంటే ప్రాఫిట్ మరియం ఇన్ ద ఖురాన్. వేరస్ మోసస్ వాస్ బోర్న్ మచ్ బిఫోర్ జీసస్. నేను అడిగిన క్వశ్చన్ వీడు అడుగుతా ఉన్నాడు ప్రాఫిట్ ని. జీసస్ కి ఎప్పుడో పుట్టినాడు మోసస్, ఆ క్యారెక్టర్ ని తీసుకొచ్చి జీసస్ నాయన అని చెప్తా ఉన్నావు, ఏమన్నా మత్తుందా అని అడుగుతా ఉన్నాడు. అడిగితే వీడు, వెన్ ఐ కేమ్ బ్యాక్ టు అల్లాహ్స్ మెసెంజర్ ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ దట్. ఓకే, వేర్ అపాన్ హీ సెడ్ ఇప్పుడు ప్రాఫిట్ మొహమ్మద్ ఇది అర్థమైపోయింది. ఈ స్టేజ్కి ఈ క్వశ్చన్ అడగానే అర్థమైపోయింది, ఒరే క్యారెక్టర్ని తారుమారు చేసేసినానే ఇప్పుడు ఎట్లా అని. దాన్ని బ్యాండేడ్ వేస్తా ఉన్నాడు ఇక్కడ. ఏమని? ద పీపుల్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఈ ఓల్డ్ ఏజ్ అనేది అరబిక్ లో లేదు, ఈ బ్రాకెట్ లో తీసేయండి, డజంట్ మ్యాటర్. దే యూస్ టు గివ్ నేమ్స్ after the names of the apostles and pious person who had gone before them. ఏం చెప్తున్నాడంటే బ్యాండేడ్, అప్పట్లో వాళ్ళ సొంత అమ్మ నాయన పేర్లు చెప్పుకునే వాళ్ళు కాదు, అన్నదమ్ముల పేర్లు. పెద్ద పెద్ద హస్తీలు ఉంటారు సో, పెద్ద క్యారెక్టర్లు, వాళ్ళ పేర్లు చెప్పుకొని పిలుచుకునే వాళ్ళంట. అంటే మేరీ మా నాయన ఎప్పుడో 2500 సంవత్సరం పెద్ద ప్రాఫిట్ ఎవరున్నారో వాళ్ళ కూతురు అని చెప్పుకునిందంట అని ప్రాఫిట్ చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఓకే, అటైతే అన్న నేను అల్లా కూతురు అంటే సరిపోద్దా? ఆ టైపు ప్రాఫిట్ మహమ్మద్ కూతురు ఆ టైపు ఇక్కడ కవర్ చేసుకుంటా ఉన్నాడు, ఇక్కడ బ్యాండేడ్ వేస్తా ఉన్నాడు. పోనీ ఈ కవరింగ్ ఏమన్నా వ్యాలిడా? ఆర్గ్యుమెంట్స్ ఈ కవరింగ్ ఓకే, అగ్రీడ్ విత్ దిస్ బ్యాండేడ్. ఏం చెప్పినాడు? నేమ్స్ ఆఫ్ ద అపాస్టల్స్ అండ్ పయోస్ పర్సన్. ఓకే, నౌ ఇక్కడ ఈ మరియం అనే ఆమె ఎవరి సిస్టరు? మోసస్ ఆరోను సిస్టర్స్, ఇద్దరు సిస్టర్స్ కదా. వాళ్ళిద్దరిలో బిగ్గెస్ట్ ప్రాఫిట్, బిగ్గెస్ట్ పయస్ పర్సన్ ఎవరు? మోసస్ ఆరోనా? క్వశ్చన్ సైమా గారు, నజీర్ గారు. మోసెస్ కదా బిగ్గెస్ట్ పయస్ పర్సన్, బిగ్గెస్ట్ ప్రాఫిట్ మోసెస్. ఎస్, వితౌట్ మోసెస్ దెర్ ఈస్ నో తోరా, నో మోసెస్, నో తోరా, నో యెహోవా. యాక్చువల్లీ నో మోసెస్, నో తోరా. సో మోసెస్ ఈస్ ద బిగ్గెస్ట్ పయస్ పర్సన్. మరి అట్లాంటప్పుడు ఆ ప్రాఫిట్ మొహమ్మద్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే ఇక్కడ సిస్టర్ ఆఫ్ మోసెస్ అని మూసా అని కదా చెప్పాలా, సిస్టర్ ఆఫ్ ఆరూన్ అని ఎందుకు చెప్పినాడు? ఎందుకు చెప్పినాడు అంటే, సిస్టర్స్ ఆఫ్ ఆరూన్ ఎందుకు చెప్పినాడు అంటే ఆన్సర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది? మరియం ద ప్రాఫిటస్ ఆరూన్ సిస్టర్. ఇదే కాపీ చేసి ఖురాన్లో రాసేసినాడు.
ఏ ఇదే కాపీ చేసి ఖురాన్లో రాసేసినాడు. రాసిన తర్వాత అర్థమైంది ఈ క్యారెక్టర్ వేరు, వర్జిన్ మేరీ కాదు అని. దాన్ని ఇక్కడ ఇట్లా కవర్ చేసుకుంటా ఉన్నాడు. ఏమని? వాళ్ళు అట్లా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని పిలుచుకుంటారని. ఒక పెద్ద పెద్ద పేర్లు పిలుచుకున్న మూసా పేరు కదా పెట్టాలా, ఆరోన్ కాదు పెద్ద పేరు. మరి ఇది ఎందుకు పిలిచినాడు సిస్టర్ ఆఫ్ ఆరోన్ అని? ఇది సిస్టర్ ఆఫ్ ఆరోన్ అని ఎందుకు పిలిచినాడు అంటే ఎగ్జాక్ట్లీ ఇది కాపీ చేసినాడు. బేసికల్ గా జరిగింది ఏంటి అంటే ఇది ఒకటే కాదు, ఇంకొకటి ఉంది చూడండి. ఇది తఫ్సీర్ ఆల్ తబరీ 1928కి తఫ్సీర్, ఈ వర్స్కి తఫ్సీర్, అది ఎక్స్ప్లెనేషన్. ఆ తఫ్సీర్ని కాపీ పేస్ట్ చేసి, ఇక నేను కాపీ పేస్ట్ చేస్తానండి, ట్రాన్స్లేట్ చేస్తాను. ఇది అరబిక్లో ఉంది తఫ్సీరు. ఇక గూగుల్ ట్రాన్స్లేట్లో ఇది తీసేసి మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తానండి మీకోసం. చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక పెద్ద ఆర్గ్యుమెంటే జరుగుద్ది. Eunice told me his statement was sister of, చూడండి, the authority of Syrian, I was informed that Cobb said his statement, oh sister of Aaron, does not refer to Aaron, the brother of Moses. Aisha said to him, you have lied. అంటే వాడు చెప్తా ఉన్నాడు ఆయిషాకి, అరే నువ్వు ఈ ఖురాన్లో ఈ వర్సు చెప్పినావు, ఇక్కడ మరియం సిస్టర్ ఆఫ్ ఆరూన్ అన్నావు, ఆ సిస్టర్ వచ్చి మూసస్ బ్రదరు, దానికి దీనికి సంబంధం లేదు అంటే ఆయిషా ఉల్టా వాడిని తిడుతా ఉంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, లేదు వాడు జీసస్ అమ్మే మదర్ వర్జిన్ మేరీ అంటాడు అని, యూ హ్యావ్ లైడ్ అని చెప్తా ఉంది. వాడు ఏం చెప్పినాడు? ఈ సెస్, ఓ మదర్ ఆఫ్ బిలీవర్స్ అంటే ఆయిషా, ఇఫ్ ద ప్రాఫిట్ సెడ్ దట్ దెన్ హీ ఈస్ మోస్ట్, ఏదో ప్రాఫిట్ చెప్పినాడంటే ఏదో దాని వెనకాల అని చెప్పి వాడు సర్దుకొని పోయినాడు, చెప్పి ఎందుకు దండగా అని. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. Oh sister of Aaron, I said yes, and you know what happened between Jesus and Moses? వీడు ఇక్కడ ఆర్గ్యూ చేస్తాడు, నేను ఇచ్చిన ఆర్గ్యుమెంటే, జీసస్ కి మోసెస్ కి 1000 సంవత్సరాలు జరిగిపోయినాయి, 2500 సంవత్సరాలు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఖురాన్ లో సిస్టర్ ఆఫ్ ఆరోన్ అని ఎట్లా చెప్తా ఉన్నావు, అదంతా తప్పు అని. ఇప్పుడు ఇదంతా ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇట్లా కవర్ చేసినాడు. ఏమని? వాళ్ళు అట్లా పిలుచుకుంటారులే, ఇప్పుడు సైమా గారంలా నేను అల్లా కూతుర్ని, ఆ టైప్ లో వీళ్ళు ఈ మదర్ మేరీ అట్లా చెప్పుకునేదిలే, పెద్ద పెద్ద అపాస్టల్ కూతురు అని చెప్పుకునేది. పోనీ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా సరే, పెద్ద అపాస్టిల్స్ మోసెస్ కదా, ఆరున్ ఎట్లయినాడు పెద్ద అపాస్టిల్? ఆరున్ కాదు, మోసెస్. సో దీన్ని బట్టి కంక్లూజన్ ఏంటి చెప్పండి సాయిమా గారు, నాజీర్ గారు, ఏం జరిగి ఉండొచ్చు? నేను చెప్తాను కంక్లూజన్ ఏంటి అని. కాపీ పేస్ట్, బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయకూడదు, కాపీ చేసేస్తే సరిపోతుంది. ఓకే, మీరు చెప్పండి నాజీర్ ఖాన్ గారు, నేను చెప్తాను కంక్లూజన్ ఏం జరిగిందని. సార్ నేనేమనుకుంటా, అప్పట్లో ఆ ఎడారిలో ఉన్న విని అతను అవే వాటిని మళ్ళీ వల్ల వేస్తూ వచ్చి చెప్తున్నాడు అని అనుకుంటున్నాను. బింగో బ్యాంగ్ ఆన్. ఇక్కడ జరిగింది ఏంటంటే, చెప్పండి సార్. నేను చెప్తా చూడండి, జరిగింది ఏంటంటే, ఈ ఖురాన్ మొత్తము చదవండి. ఒక్కసారి మ్యూట్ చేస్తున్నా సార్, నా చెప్పాను కదా. ఖురాన్ మొత్తము చదవండి, ఈ స్టోరీలు, ఈ క్యారెక్టర్లు, ఇవన్నీ అక్కడ విని ఇక్కడ విని అక్కడ చదివి. ప్రాఫిట్ మొహమ్మద్ సొంతంగా చదవడానికి రాదు, ఆయన జాహిల్, ఆయనకి చదవడం చేత కాదు, చదవడము రాయటము చేత కాదు. ఇది నా మాట కాదండి, డోంట్ బ్లేమ్ మీ, ఇది ఖురానే చెప్పుద్ది, ప్రాఫిట్ మొహమ్మద్ సొంతంగా చెప్తాడు. చదవడం రాదు. జిబ్రాయిల్ వచ్చి ఆయత్ ఇచ్చి చదువు అంటే చదవడం, ఇక్రా అంటే నా వల్ల కాదు, నాకేం చదువు రాదు, ఎట్లా చదివేది అంటాడు. ఆయనే అంటాడు ప్రాఫిట్. సో ఆయనకి చదవడం రాదు, రాయడం రాదు. చదవడము రాయటం రానోళ్ళని జాహిల్ అంటారు. ఆ ఉద్దేశంతో నేను జాహిల్ అన్నా, ఐఎమ్ నాట్ కర్సింగ్ హిమ్, ఓకే, డోంట్ బ్లేమ్ మీ. సో ఆయనకి చదవడం రాదు. ఆయన బేసికల్ గా ఇక్కడ అక్కడ విన్న మాటలు వచనాల కింద గట్టిగా చెప్పేసేవాడు. ఇది చదివి, ఇది ఎవరో చెప్పుంటారు, ఇగో ఇది ఎగ్జాక్ట్లీ ఇది చూసారా, మరియం సిస్టర్ ఆఫ్ ఆరోన్ అని. ఆయన అదే చదివి అదే విని అదే ఖురాన్ లో పెట్టేశాడు, మరియం ద సిస్టర్ ఆఫ్ ఆరోన్ అని. ఇక్కడ ఖురాన్ లో వీళ్ళు మరియం అంటారు, ఖురాన్ లో ట్రాన్స్లేటర్స్ మేరీ అంటారు, కానీ ఖురాన్ లో మేరీ కాదు. అరబిక్ లో చూడండి, చదివి వినిపిస్తాను. ఏముంది ఇక్కడ? యా మరియమా. ఖురాన్ లో ఉండేది మరియం, MARYAM, మరియం. చూడండి తోరాలో ఏం రాస్తుంది? మరియం. సో మరియంని, ఈ మరియము ఈ వర్స్ని ఎక్కడో విన్నాడు, అదే ఖురాన్లో పెట్టేసినాడు. పెట్టేసిన తర్వాత ఇంక మార్చడానికి కుదరదు. ఒకసారి చెప్పేసిన తర్వాత పెట్టేసిన తర్వాత ఇంక మార్చడానికి కుదరదు.
మార్చినాడు అంటే అల్లా వాక్కు కాదని అర్థమైపోతుంది కదా జనాలు, ఇంకెవరు మారుతారు ఇస్లాంకి? సో ఇంక మార్చడానికి కుదరదు, దాన్ని బ్యాండేడ్ చేసుకోవాలా, కవర్ చేసుకోవాలా. సో ఏమని కవర్ చేసుకుంటా ఉన్నాడు? అట్లే పిలుచుకుంటారులే వాళ్ళు, పెద్ద మనుషుల పేర్లు పెట్టుకొని వాళ్ళ కూతుర్లని పిలుచుకుంటారులే. అట్లా ఎవరైనా పిలుచుకుంటారా? వేరే ఏదైనా క్యారెక్టర్ చూపిన అట్లా పిలుచుకున్న క్యారెక్టర్కి ఇది కాకుండా ఏదీ లేదు, ఇది తప్ప వేరే క్యారెక్టర్ ఏమీ లేదు. ఇట్లా పెద్ద పెద్ద పేర్లు. అట్లాంటప్పుడు ప్రాఫిట్ మొహమ్మద్ ఐఎమ్ ద సన్ ఆఫ్ ఇష్మాయిల్ అని చెప్పుకోవాలి కదా. ఇస్మాయిల్ కోమ్ అది ప్రాఫిట్ మొహమ్మద్. మరి ప్రాఫిట్ మొహమ్మద్ ఐఎమ్ సన్ ఆఫ్ ఇస్మాయిల్ అని చెప్పుకోవాలి కదా. అట్లా చెప్పలేదే, ఐఎమ్ సన్ ఆఫ్ అబ్దుల్లా అని చెప్పినాడు, సొంత నాయన పేరు. మరి అబ్దుల్లా అట్లా చెప్పుకోలేదే, ఐఎమ్ సన్ ఆఫ్ అబ్దుల్ ముత్తల్లా అని చెప్పినాడు. ఇట్లా ఏ క్యారెక్టర్ చెప్పుకోవాలా వాళ్ళ పెద్ద పెద్ద ప్రాఫిట్ పేర్లతోనే ఐఎమ్ సన్ ఆఫ్ దట్ అని. ఈ ఒక్క క్యారెక్టర్ కి అట్లా సిస్టర్ ఆఫ్ హారూన్, డాటర్ ఆఫ్ ఇమ్రాన్. చూడండి, సిస్టర్ ఆఫ్ హారూన్, ఇక్కడ చూడండి, సిస్టర్ ఆఫ్ హారూన్ అండ్ దెన్ డాటర్ ఆఫ్ ఇమ్రాన్. ఇమ్రాన్ అంటే వాళ్ళ నాయన మోసస్, హారూన్ నాయన ఇమ్రాన్. ఓకే, సో ఇట్లా రాసేసినాడు. అంటే మోసే పేరు, మోసే ప్రవక్త పేరు ఎత్తలా. ఇక్కడ ఎందుకు ఎత్తలేదంటే ఈ వర్షంలో లేదు కదా. ఈ వర్షంలో ఏముంది? ఆరోన్ సిస్టర్ అని ఉంది, తోరాలో ఆరోన్ సిస్టర్ అని ఉంది, అదే రాసేసినాడు. తోరా నుంచి కాపీ పేస్ట్. ఇది విని అట్లా రాసేసినాడు. ఈ మేరీ, జీసస్ నా అమ్మ మేరీ 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 అని ఇనుంటాడు. అది విని ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తో కన్ఫ్యూజ్ అయిపోయి రాసే ఈ క్యారెక్టర్ని పెట్టేసినాడు అక్కడ, వర్జిన్ మేరీ బదులు. ఓకే, తర్వాత జనాలు అక్కడ క్రిస్టియన్స్ వచ్చి చెప్పినారు, ఒరే ఈ వర్సే తప్పు, ఇది ఒక బోంగి, సిస్టర్ ఆఫ్ హారూన్ అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తా ఉన్నారు. ఇదిగో క్వశ్చన్ వాళ్ళే రాసుకున్నారు. ఓ సిస్టర్ ఆఫ్ హారూన్ అన్న ఆయత్తు చదివినావా నువ్వు ఖురాన్ లో? అది హజ్రత్ మరియం అని రాసింది. హజ్రత్ అంటే ప్రాఫిట్, హజ్రత్ అంటే రెస్పెక్టెడ్ ప్రాఫిట్. తోరాలో చూడండి, షీఈస్ ఎ ప్రాఫిటస్. లుక్ ఎట్ దిస్, షీఈస్ ఎ ప్రాఫిటస్ మరియం. బైబుల్లో మేరీ ప్రాఫిటా? కాదు కదా, కానే కాదు. షీఈస్ నాట్ ప్రాఫిట్ బైబుల్లో. ఇక్కడ వీళ్ళు ఈ హజ్రత్ మరియం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, ఓ సిస్టర్ ఆఫ్ హారూన్ అని రాసినావు, దిస్ ఇస్ నాట్ యాక్యురేట్, ఇది కరెక్ట్ కాదు, అల్లా ఇట్లాంటి తప్పులు చేయడు అంటే ఏం చెప్పినాడు? వాళ్ళు అట్లా పిలుచుకుంటారులే వాళ్ళ పెద్దోళ్ళ పేర్లు అని. వాళ్ళు అట్లా పిలుచుకుంటే నువ్వు అట్లా పిలుచుకున్నావా? వాళ్ళు అట్లా పిలుచుకున్న క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ చూపిండి ఖురాన్లో, వేరే క్యారెక్టర్ ఏం లేదు. సో ఇది బ్యాండేడ్, ఇది బేసికల్గా ఈయనింది రాసేసినాడు. సో ఒకటి నేను ఇప్పుడు కంక్లూడ్ చేస్తాను, నేను చెప్పే పాయింట్లు ప్లీజ్ టేక్ ఇట్ టు ద హెడ్, ప్లెయిన్ మైండ్తో ఆలోచించండి. ఒకటి, బొక్కలు ఖురాన్లో ఒకటి కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్, చాలా ఉన్నాయి, లాజికల్ కాదు ఇల్లాజికల్ బొక్కలు చాలా ఉన్నాయి. రెండు, ఇన్ని బొక్కలు పెట్టుకొని ఇది మానవులు రాసిన పుస్తకము, అక్కడ ఇక్కడ పట్టుకొని రాసిన పుస్తకం అని ఇప్పుడు కూడా అనిపించలేదంటే ఇది దైవ వాక్కు లాగా ట్రీట్ చేస్తున్నారు అంటే ఇంకా బ్రెయిన్ డెడ్, ఇంకా నోబడీ కెన్ హెల్ప్ యూ, యూ మస్ట్ బి ఏ బిలీవర్, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఓకే, మూడు ఈ ఖురాన్లో పేరు కూడా మరియం 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 అని ఉంది, మేరీ 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 కాదు. ఓకే, మరియం మరియం మేరీ కాదు. సో వర్జిన్ అనే అంటాడు. ఇంగ్లీష్ తర్జుమా చాలా మా బ్రెయిన్ వాష్ చేస్తారు వీళ్ళు, ఇంగ్లీష్ తర్జుమా. బట్ ఖురాన్లో మరియమే అని ఉంది. సో ఇది అక్కడ ఇక్కడ ఇన్న మాటలు జతగూర్చి రాసిన ఖురానే కదా, ఇది దైవ వాక్ అని బిలీవ్ చేసుకొని ఎందుకు మీ లైఫ్ నాశనం చేసుకుంటారు, అందరి లైఫ్ నాశనం చేస్తారు. ఈ దేవుడు 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 వాక్, దైవ వాక్ అని అర్థం చేసుకోండి. అది నా పాయింట్. ఇది ముస్లిమ్స్ బ్రెయిన్ ఓపెన్ చేసి అర్థం చేసుకోవడానికి ఇది చెప్పింది. నాన్ ముస్లిమ్స్ ఈ బొక్కలు తెలుసుకోండి. మీరు ఇంత బొక్కలు ఉన్న పుస్తకాన్ని దగ్గరికి పోయి అల్లా దేవుడు అని పోయినారంటే మీరు ఈ బొక్కలో పడడం ఖాయం, ఇంతకన్నా ఏమీ లేదు. సార్ ఒక చిన్న డౌట్ ఉండవచ్చా? అడగండి. ఖురాన్లో ఉన్న వచ్చడానికి అంటే ఆ బొక్కల్ని పూర్చడానికి మళ్ళీ హదీసులు అనేటివి రాసినారని అనుకుంటున్నాను. ఇదిగో ఇది ఇప్పుడు ఈ హదీస్ మీరు చదివేది, ఇది హదీస్. ఆ బొక్కకి బ్యాండేడే కదా ఇక్కడ రాసింది, అన్ని ఆ బొక్కలకి బ్యాండేడ్. దీనికి మళ్ళీ తఫ్సీర్ అని ఇంకో బ్యాండేజ్. తఫ్సీర్ చూడండి, ఇది తఫ్సీరు. ఇప్పుడు ఈ తఫ్సీర్ చదవండి. ఇప్పుడు ఇక్కడ తఫ్సీర్ ఉంది, మళ్ళీ తఫ్సీర్.
అంతే. వాళ్ళు బ్రెయిన్ వాష్‌లు చేయడానికి, మా బుక్కలు ముర్చడానికి అంటే అన్ని. ఆ! బ్యాండ్ల మీద బ్యాండ్లు కడతానే ఉంటారా సార్ అట్లా? అంతే, మామూలుగా గాదు. బ్యాండ్ల మీద బ్యాండ్లు కాదు. సో ఎస్ మీరు రైట్. తఫ్సీర్ చదివితే ఇదే కథ ఇక్కడ అదే జరుగుతూ ఉంటుంది. నువ్వు సిస్టర్ ఆఫ్ హరూన్ అంటావు, వాడికి వీడికి లేదు, వీళ్ళు ఇప్పుడు కవర్ చేసుకోవడానికి తఫ్సీర్ అంతా రాస్తారు. సో ఇదంతా ఇట్ డజంట్ మ్యాటర్. బట్ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఖురాన్లో బొక్కలు బొక్క కాదు. ఆ బొక్కలు పూడ్చుకోవడానికి హదీసులు, ఆ హదీసుల్ని బొక్కలు పూడ్చుకోవడానికి తఫ్సీర్లు, ఆ హదీసులు ఖురాను తఫ్సీర్లో బొక్కలు పూడ్చుకోవడానికి ఖలీఫా మవాకులు, లోకల్ లాసు, సీరత్. ఆ సీరత్, హదీసు, తఫ్సీరు, ఖురాను అన్ని కలిపినా సరే బొక్కలు ఉందంటే ఖలీఫట్, షరియా లాలో ఖలీఫట్ బొక్కలు పూడుస్తాడు. ఆ ఖలీఫట్, హదీసు, తఫ్సీరు, ఖురాను అన్ని కలిపినా సరే ఇంకా బొక్క ఉందంటే లోపల ముల్లాసు, మౌలానాసు, డొమెస్టిక్ ఉంటారు చూసారా, వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ముల్లా మౌలానాలు బొక్కలు పూడుస్తారు. వాళ్ళందరూ కలిపినా సరే ఇంకా బొక్క ఊపిస్తుంది అనుకో, వాళ్ళు ఎక్స్ ముస్లిమ్స్ ఇస్లాం వదిలేస్తారు. అది ఒక పెద్ద ఊబి. ఆ ఊబిలో వచ్చి బయటికి రాలేరు, బొక్కలు మూస్తూనే ఉంటారు. ఇది వన్ వే ఎంట్రీ. లోపలికి పోవడమే, బయటికి రావడం ఉండదు. రానీరు, ఖురాన్ రానీదు, అల్లా రానీడు, ప్రాఫిట్ రానీదు, హదీస్ రానీడు, తఫ్సీర్స్ స్కాలర్స్ రానీరు, ఖలీఫేట్ రానీడు, లోకల్ మౌలానాలు రానీదు. మౌలానా రాణించినా సరే మీ ఇంట్లో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు రానీరు. వాళ్ళు రాణించినా సరే మీ పక్కన ఉన్న ఇంట్లో తోటి ముస్లిమ్స్ రానీరు. ఇది వన్ వే ఎంట్రీ. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. ఇది చూడండి, అర్థం చేసుకోండి, ఓపెన్ మైండ్ తో రండి. చూడండి, ఇప్పుడు 2500 సంవత్సరాల కింద చచ్చిపోయిన మరియమ్మని తీసుకొచ్చి జీసస్ అమ్మని చేసేసినాడు. వాళ్ళు బైబిల్ 66-70 బుక్కులు రాసుకున్నారు. జీసస్, మదర్ మేరీ, వర్జిన్ మేరీ, ఇంటర్ కోర్స్ కాలేదు, స్పర్మ్ పోలేదు, ఇది డైరెక్ట్ గా మిరాకిల్ అని వాళ్ళు అన్ని కథలు రాసుకొని 1000 సంవత్సరాలు, 700 సంవత్సరాలు వాళ్ళ కథల్ని రన్ చేస్తే ఆ కథనంతా తూచి చేసి నువ్వేమన్నా వేరే కథ చెప్పినావా? వర్జిన్ మేరీనే మార్చేసినావు నువ్వు. సో ఇదండి ఈరోజు టీము. అర్థం చేసుకోండి, ఇదంతా పెద్ద బొక్క. ఈ బొక్కని పూడ్చుకుంటా ఉండమే. మీరు ముస్లిం అయితే మీరు చేసేది ఇంతే. ఎక్కడ బొక్క పడితే ఆ బొక్కలు కవర్ చేసుకుంటా, బ్యాండేడ్లు వేసుకుంటా పోతా ఉండమే. అంతే, ముస్లిం జాబ్ అదే. ఇదండి ఈరోజు టీము. హోప్ యూ ఎంజాయ్ ఇట్, యూ లైక్ ఇట్. సైమా గారు ఏమైనా చెప్తారా? లాస్ట్ కామెంట్స్. సైమా గారు బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, నేను లాస్ట్ కామెంట్ చెప్పేస్తాను అయితే. ఇస్లాము, నా ఈ ఛానల్, ఈ ప్యానెల్ మెంబర్స్ ముస్లిమ్స్ మీద హేట్, ముస్లిమ్స్ ద్వేషించడానికి ఎండోర్స్ చేయరు, రికమెండ్ చేయరు, వాళ్ళని అడ్వకేటివ్ చేయదు. ఇదంతా ఈ కల్ట్ వాళ్ళని అట్లా తయారు చేస్తుంది. ఈ కల్ట్ మీద ఉన్న ద్వేషం వల్ల కల్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, డీకోడ్ చేస్తున్నాము, అంతవరకే. నా హేట్ అంతా ఈ ఐడియాలజీ మీదే. సో ఈ ఐడియాలజీని హేట్ చేయడము తప్పు కాదు, ఎందుకంటే ఐడియాలజీ నిన్ను హేట్ చేస్తుంది కాబట్టి. హేటర్స్ని ఆల్వేస్ హేట్ దెమ్, నెవర్ లైక్ హేటర్స్. ఈ కల్ట్ నన్ను హేట్ చేస్తుంది కాబట్టి నేను ఈ కల్ట్ని హేట్ చేస్తా ఉన్నా. ఇట్స్ మై బర్త్ రైట్, నన్ను ఆపడానికి లేదు. ముస్లిమ్స్ నేను హేట్ చేయను, వాళ్ళు నా బ్రదర్స్, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఇద్దరము కలిసి ఒకే ప్లేట్లో అన్నం తింటాము. వాళ్ళు ఊసుకున్నా సరే వాళ్ళే తింటారు, నేనైతే ముట్టుకోను. నేను కూడా వాళ్ళతో పాటు ఊస్తాను అదే ప్లేట్లో కావాలంటే, కానీ నేను ముట్టుకోను, కానీ తింటాం, ఇద్దరం తింటా ఉంటే చూస్తూ ఉంటా. సో ముస్లిమ్స్ని హేట్ చేయము, ముస్లిమ్స్ లైక్ బ్రదర్స్. ఇట్స్ ఆల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఐడియాలజీనే హేట్ చేస్తాను. ఓకే, ఇంతటితో ఈరోజు స్ట్రీము సమాప్తం. రేపు ఒక టాపిక్తో రేపు అవపడతాను మీ ముందు. ఐ విల్ అటెండ్. స్ట్రీమ్ ఎండ్ అవ్వగానే ప్లీజ్, 18 మెంబర్స్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక కమెంట్ అయితే ఇమీడియట్ గా డ్రాప్ అయితే చేయండి. ఏదో ఒక కమెంట్, ఓకే, గీకే, జై హింద్, ఏదైనా సరే, వాట్ ఎవర్ కామెంట్ అయితే డ్రాప్ చేయండి. రీచ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. తరువాత
మీరు షేర్ చేసేటప్పుడు రెస్పాన్సిబుల్గా షేర్ చేయండి. ముస్లిమ్స్కి షేర్ చేసేటప్పుడు ఫేక్ అకౌంట్స్ అవి ఏమన్నా క్రియేట్ చేసుకొని షేర్ చేయండి. మీ సేఫ్టీ కూడా ముఖ్యం. ఓకే, ఈ ఛానల్ రీచ్ కన్నా మీ సేఫ్టీ ముఖ్యం. సో అది మైండ్లో పెట్టుకోండి. రైట్, ఇంతటితో ఈరోజు ఈ స్ట్రీమ్ సమాప్తం. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై, లాంగ్ లివ్ ఇండియా. గుడ్ నైట్, see you tomorrow. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा। आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं।